ఇక్కడే ఉన్నారు వాళ్ళు, పాపం రోడ్డు మీద మంచినీళ్ళు ఇచ్చే వాళ్ళు లేరు, డెడ్ బాడీ ఎక్కడుందో తెలియదు. వన్ ఈజ్ ఫ్రమ్ తమిళనాడు, వన్ ఈజ్ ఫ్రమ్ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. వాళ్ళకు ఇప్పుడు ఏంటంటే కనీసం ఒక అంబులెన్స్ ఇచ్చి, ఒక ఫ్రీజర్ ఇచ్చి, వాళ్ళను ఒక అటెండెంట్ ఇచ్చి వాళ్ళ స్వస్థలాలకు డెడ్ బాడీలు పంపాలి కదా కలెక్టర్ గారు. నో బడీ ఈజ్ హియర్ ఫ్రమ్ గవర్నమెంట్ మేనేజ్మెంట్. కరెక్ట్ అమ్మా. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ భార్యలేమో మేడం, చనిపోయిన వాళ్ళ భార్యలేమో ఇక్కడ కంపెనీ ముందు ఏడ్చుకుంటూ కూర్చున్నారు. ప్రెగ్నెంట్ 3 months ప్రెగ్నెంట్ ఉంది ఒక అమ్మాయి, కొన్నేళ్ళు తెలియదు. వాళ్ళని అసలు నో బడీ ఈజ్ బాదర్డ్ కాదు మేడం. ఒక్కొక్క తహసీల్దార్నో, ఒక డిప్యూటీ ఎంఆర్ఓనో ఒక్కొక్క బాడీకి పెట్టి ఒక మనిషిని ఇచ్చి, ఖర్చులు ఇచ్చి, తొగొంట ఖర్చులు ఇచ్చి, వాళ్ళని అంబులెన్స్ ఇచ్చి పంపాలి కదా మేడం. ఆ కంపెనీ వాడు ఒక్కడు కూడా లేడు ఇక్కడ. ఎవరి షిఫ్ట్ చేసింది మేడం? నేను కంపెనీ ముందున్న మేనేజ్మెంట్ నుంచి కానీ, గవర్నమెంట్ నుంచి కానీ అసలు వాళ్ళ డెడ్ బాడీ ఎక్కడుంది, సంతకం పెట్టించిన వాళ్ళు, వాళ్ళకి అంబులెన్స్ అరేంజ్ చేసిన వాళ్ళు, వాళ్ళని పంపించిన వాళ్ళు లేరు మేడం. పెట్టాలి, ఎవరు లేరు మేడం. నేను ఎంఎన్ఆర్కి పోయినా మేడం, కలెక్టర్ సారీ ఐ వెంట్ టు ఎంఎన్ఆర్ అండ్ ఇప్పుడు కంపెనీ దగ్గరికి వచ్చిన చనిపోయిన వాళ్ళ భార్యలు ఉన్నారు. నోబడీ ఈజ్ హియర్. అంబులెన్స్ లో అది పెట్టాలి మేడం. ఏది కూలర్ ఉన్నది పెట్టకపోతే డెడ్ బాడీ దెబ్బతింటుంది. మధ్యప్రదేశ్ పోవాలి కదా, ఫ్రీజర్ పెడితే వాళ్ళని బండి ఇచ్చి, ఒక అటెండెంట్ ఇచ్చి, వాళ్ళ తొగొంట ఖర్చులకి 20-30,000 50,000 ఇచ్చి వాళ్ళని పంపాలి కదా మేడం. మేనేజ్మెంట్ వాళ్ళు లేరు, గవర్నమెంట్ లేదు. బట్ దే ఆర్ హియర్, దేర్ ఫ్యామిలీస్, దేర్ వైఫ్, దేర్ చిల్డ్రన్ ఆర్ క్రైయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కంపెనీ. ఇంకోటి తెలుసా మేడం, పోలీస్ లాఠీ చార్జ్ చేసి వాళ్ళని హరాస్ చేస్తున్నారు. పోలీస్ భయపెట్టిస్తున్నారు వాళ్ళని. సపోర్ట్ చేయాల్సిన టైంలో గిఫ్ట్ ఉంటుందా మేడం? దయచేసి తొందరగా స్టెప్స్ తీసుకోండి ప్లీజ్. తహసీల్దార్స్ పంపించి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక ఆఫీసర్ని పెట్టండి, ఫ్రీజర్ పెట్టి, అంబులెన్స్ పెట్టి, తొగొంట ఖర్చు ఇచ్చి, ఎక్స్రే సర్టిఫికేట్ చేసి పంపండి దయచేసి. ఇంకా కొన్ని డెడ్ బాడీస్ కూడా ఉన్నాయట మేడం. అక్కడ కంపెనీలో కూడా ఎక్కడ కూడా మెజర్స్ కూడా ఇంకా స్పీడ్ గా చేయాల్సిన అవసరం ఉంది. రిలీఫ్ మెజర్స్ ఇంకా కొన్ని డెడ్ బాడీస్ కూడా ఉన్నాయంటున్నారు ఇక్కడ. చూడండి. థ్యాంక్ యూ. ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసేది ఒకటే, ఇటు కంపెనీ మరియు ప్రభుత్వం కలిసి చనిపోయిన కుటుంబాలకు 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. క్షతగాత్రులకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను, అదేవిధంగా పూర్తి వైద్యాన్ని, వారి కుటుంబ సభ్యులకు, చనిపోయిన కుటుంబ సభ్యులకు ఉద్యోగాన్ని కూడా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.